హాయ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో రెసిపీ వచ్చేసి ది బెస్ట్ రెసిపీ అనమాట. నేను చేసిన వంటల్లో కల్లా ది బెస్ట్ అంటే ఈరోజు మన ఛానల్‌లో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్‌కి ప్లస్ వ్యూవర్స్‌కి ఒక క్వెషన్. పప్పుచారుకి, సాంబార్‌కి తేడా ఏంటి? అనేది నా క్వెషన్. దానికి మీ ఆన్సర్ ఏంటో కింద కామెంట్ చేసేయండి. నాకు తెలిసింది చెప్తున్నాను. కమ్మగా చేసేదాన్ని పప్పుచారు అంటారు. అన్నీ ఏసి చేసేదాన్ని సాంబార్ అంటారు. ఇది నా ఆన్సర్. మరి మీరేమంటారో కింద కామెంట్ చేసేయండి అది కూడా. సో, ఈరోజు కమ్మటి పప్పుచారు నా స్టైల్‌లో ఎలా చేస్తానో ఈ వీడియోలో చూసేయండి. ఇది 100 గ్రామ్స్ ఉండిద్దనమాట ఈ గ్లాసు. ఈ గ్లాస్‌తో నేను 2 కప్స్ తీసుకుంటున్నాను. 2 గ్లాసులు పప్పు తీసుకుంటున్నాను. ఇది 4 మెంబర్స్‌కి సరిపోయిద్ది. ఎక్కడ స్కిప్ చేయకుండా నేను చూపిచ్చేదాన్ని ప్రాసెస్ అవుతూ చేశారంటే ది బెస్ట్ పప్పుచారు రెడీ. అన్నిటిల్లోకి బావుండిద్ది. సో, నేనిక్కడ 2 కప్పులు అంటే 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను. ఇవి ఆర్గానిక్ పప్పనమాట. సో, నేను బయట కొన్నవి కాదు ఇంట్లోవి. అంటే పండించేవన్నమాట. ఇప్పుడు 2 గ్లాసులు వాటర్ పోసుకొని నీట్‌గా 2 టైమ్స్ వాష్ చేసుకోండి. ఏదన్నా డస్ట్ ఉంటే పోయిద్దనమాట. సో, ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఈ వాటర్‌ని వేస్ట్ చేయకండి. ఇవి పూల మొక్కలకి వాటికేస్తే ఏపుగా పెరుగుతాయి. సో, ఇప్పుడు బాగా కడిగి పెట్టుకున్న కందిపప్పులోకి నేను 2 గ్లాసులు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి 4 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. మెజర్‌మెంట్స్ అనమాట. కరెక్ట్‌గా 2 గ్లాసులకి 4 గ్లాసులు. మీరు 3 గ్లాసులు తీసుకుంటే 6 గ్లాసులు తీసుకోవాలి వాటర్. 1:2 అనమాట. సో, ఇప్పుడు దీన్ని అరగంట నానపెట్టుకోండి. పక్కకు పెట్టేసుకోండి. ఈలోపు ఏంటంటే, ఇక్కడ నేను పప్పుచారులో మెయిన్ సీక్రెట్ అనమాట ఇది. ఇది అస్సలు మిస్ అవ్వకండి. నేనిక్కడ పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. ఇవి బాగా స్పైసీగా ఉంటాయన్నమాట. అందుకనే నేను 5 తీసుకున్నాను. మీ దగ్గర స్పైసీనెస్ తక్కువ ఉన్నవైతే ఈజీగా 10 పడతాయి. సో, 10 కట్ చేసుకోండి. ఇక్కడ టమాటాలొచ్చేసి నేను 5 టమాటాలు తీసుకున్నాను. ఈ చారుకి టేస్ట్ అంతా ఇక్కడే వచ్చిద్ది. స్పైసీకి ప్లస్ పులుపుకి పచ్చిమిర్చి, టమాటాలే అన్నమాట. సో, ఇప్పుడేంటంటే ఇవన్నీ కట్ చేసుకొని పప్పులో పెట్టుకోండి. ఇలా కందిపప్పులో ఏసిన తర్వాత ఇప్పుడేంటంటే దీంట్లోనే పసుపేసుకోవాలనమాట. పోపప్పుడు కాదు. ఇప్పుడు ఉడికేటప్పుడే పసుపేసుకోవాలి. మళ్ళీ చెప్తున్నాను టమోటాలు పప్పులో ఒకేసారి నాననివ్వకండి. పప్పు నానిన తరువాత టమాటాలెయ్యాలి ఉడికేటప్పుడనమాట. పప్పుని మనం కుక్కర్‌లో పెడతాం గదా! ఆ టైంలో టమాటా, పచ్చిమిర్చి ఎయ్యాలి. ఇప్పుడు నిమ్మకాయ సైజంతా చింతపండు ఎక్కువ కూడా కాదు నేను చూపిచ్చాను కదా! మన నిమ్మకాయ సైజ్ ఎంతుండిద్దో సేమ్ అంతే చింతపండు తీసుకొని నీట్‌గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాలు నాననివ్వండి. అలా నానడం వల్ల ఏంటంటే లోపలున్న చింతపండులో ఉన్న పులుసంతా మనం చేత్తో పిసక్కానే మొత్తం ఈజీగా వచ్చేసిద్దనమాట అంతా. సో, ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకున్నాం. ఈలోపు ఏంటంటే పప్పు 5 విజిల్స్ రాగానే బాగా కుక్ అయిపోయిద్ది. స్టవ్ ఆఫ్ చేసుకొని ఆవిరంతా పోయిన తర్వాత అప్పుడు ఇలా గోరువెచ్చగా ఉన్నప్పుడే పప్పుని ఇలా పప్పు గుత్తితోటి రుబ్బుకోవాలి. అది కూడా కొంతమంది ఎలా రుబ్బుతారంటే మరీ మెత్తగా ఉండాలి మిక్సీ ఏస్తారు. సో, అలా ఏయకండి. అలా ఏస్తే టేస్ట్ అనేది అస్సలు బాగోదు. సో, ఇలా పప్పు గుత్తితోటి 4, 5 సార్లు రుబ్బుకుంటే సరిపోయిద్ది. మరీ మెత్తగా కాదు, మరీ పలుకులు పలుకులుగా కాదు. సో, చూసారు కదా! ఇలా ఉంటే సరిపోయిద్ది. ఇలా పప్పు గుత్తితోటి రుద్దుకున్న తర్వాత పప్పు గుత్తుకున్న పప్పంతా రిమూవ్ చేసుకోండి హ్యాండ్‌తో ఇలా. సో, ఇప్పుడేంటంటే ఇంక చుట్టుపక్కల ఉన్న పప్పునంతా ఇలా కుక్కర్‌లోకి అనేసుకోండి. ఇప్పుడేంటంటే చింతపండు ఇందాక నానపెట్టుకున్నాం కదా 10 నిమిషాలు. ఆ చింతపండు గుజ్జు మొత్తం ఇలా చేత్తో నలుపుకొని ఈ పప్పు చారులో పోసుకోవాలనమాట. నెక్స్టు చింతపండు రసం పోసుకున్న తర్వాత ఇప్పుడు టేస్ట్‌కి తగ్గట్టు ఉప్పేసుకోండి. సాల్ట్ ఎయకండి. కల్లుప్పయితేనే బావుండిద్ది టేస్ట్ అనేది. కల్లుప్పేసుకొని ఓసారి కలతిప్పుకోండి మొత్తము. ఉప్పు అంతా కలిసేలాగా. ఇప్పుడు టేస్ట్ చూసుకోండి. పులుపు, ఉప్పు అన్నీ సరిపోయాయా లేదా అనేది. నేను చెప్పిన మెజర్‌మెంట్స్ అయితే కరెక్ట్‌గా సరిపోతాయి. ఇంక ఎక్స్‌ట్రా ఏమి అవసరం లేదనమాట. ఇప్పుడు 200 ఎంఎల్ వాటర్ అనమాట. ఇందాక నేను చూపిచ్చాను కదా గ్లాసు, ఆ గ్లాస్‌తో 2 గ్లాసులయితే కరెక్ట్‌గా సరిపోతాయి. పప్పుచారనేది ఈ కన్సిస్టెన్సీ ఉంటేనే బావుండిద్ది. మరీ నీళ్ళుగా ఉన్నా, మరీ గట్టిగా ఉన్నా అస్సలు బాగోదండి. నేను ముందే చెప్తున్నాను. నెక్స్ట్ 2 ఉల్లిపాయలనమాట. ఒక ఉల్లిపాయేమో ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఒక ఉల్లిపాయేమో ఇలా కట్ చేసుకోవాలి. స్లైసెస్‌గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు ఇక్కడ నేను 8 లేకపోతే 10 వెల్లుల్లనమాట. నా దగ్గర వెల్లుల్లి చిన్న చిన్నవి కాబట్టి నేను ఒక 10 తీసుకున్నాను. మీరైతే పెద్దవైతే కొంచెం అంటే ఊరినవైతేనేమో
కొంచెం 4, 5 సరిపోతాయి. ఇప్పుడు అర స్పూన్ జీలకర్ర ఏసి మెత్తగా కాదు కచ్చా పచ్చాగా దంచుకోవాలనమాట. అంతే. 2 దెబ్బలకి మెదిగిపోతాయి. కచ్చా పచ్చాగా దంచేసుకొని, ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టేసుకోండి. వెల్లుల్లి పేస్ట్‌ని. సో, ఇప్పుడేంటంటే ఒక కడాయి తీసుకొని అంటే పప్పుచారు కాచుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిలేసుకొని టేస్ట్ కోసం 1 స్పూన్ నెయ్యేసుకోండి. నెయ్యి, ఆయిల్ బాగా కాలిన తర్వాత ఎండుమిర్చి 2 ఇలా చీలికలేసుకోండి. ఇవేంటంటే బాగా నూనె కాలినప్పుడు ఏయకండి. ఏస్తే మాడిపోయిద్దనమాట. సో, అందుకనే ముందుగానే ఏసుకోండి. లైట్‌గా ఆయిల్ వేడయినప్పుడే ఎండుమిర్చి ఎయ్యాలి. ఇప్పుడు ఎండుమిర్చి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందాక దంచి పెట్టుకున్నాం కదా! వెల్లుల్లి, జీలకర్ర అవి కూడా ఏసుకొని, ఇప్పుడు అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులనమాట. అవి కూడా నూనెలో ఏసుకొని మంచిగా రోస్ట్ చేసుకోండి. ఇలా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇందాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ చిన్న చిన్న పీసెస్ ముందు అవి ఏసుకోండి. అవి కూడా అంతే బాగా మగ్గాలన్నమాట. సారీ ఉల్లిపాయలు బాగా మగ్గిపోవాలి. పచ్చి వాసన పోయి బాగా మగ్గాలి. ఇప్పుడేంటంటే మళ్ళీ ఇంకోటి కట్ చేసి పెట్టుకున్నాం కదా స్లైసెస్. ఇప్పుడు ఆ స్లైసెస్‌ని ఇందులో ఏసేసి జస్ట్ ఊరక అలా తిప్పాలి పోపులో పట్టేటట్టుగంట. పోపంతా ఆ ఉల్లిపాయలకి పట్టేలా నూనె అదంతా. కొంచెం కరివేపాకు 2 ఏసేసి మంచిగా ఓసారి తిప్పుకోండి. పోపంతా పట్టిద్దనమాట ఉల్లిపాయలకి, నెయ్యి అదంతా. జస్ట్ పచ్చివాసన పోయే వరకు తిప్పుకుంటే సరిపోయిద్ది ఉల్లిపాయలు. నెక్స్ట్ ఇందులో మెయిన్ టేస్ట్‌ని పెంచే ఇంగువ హాఫ్ టేబుల్ స్పూను సరిపోయిద్దనమాట. ఎక్కువొద్దు. ఎక్కువేస్తే చేదు అదంతా అయిపోయిద్ది. ఇప్పుడేంటంటే కొంచెం కలర్ కోసం అంతే హాఫ్ టేబుల్ స్పూన్ కారమేసుకొని ఓసారి తిప్పుకోండి. ఇలా మొత్తాన్ని పోపంతా తిప్పేసుకోండి. ఇలా పోపంతా తిప్పిన తర్వాత ఇప్పుడు మనము తిప్పి పెట్టుకున్న పప్పుచారు అది ఈ పోపులో ఏసుకోవాలి. ఇలా పోపులో ఏస్తున్నప్పుడే స్మెల్ వచ్చిద్దండి. ఎంత కమ్మగా ఉండిద్దంటే అంత కమ్మగా ఉండిద్ది స్మెల్లు ప్లస్ టేస్టు. ఒకసారి గరిటెతోటి ఇలా తిప్పుకోండి మొత్తాన్ని పోసుకున్న తర్వాత చారునంతా. చాలామంది ఇందులోనే ఏంటంటే బెల్లం కూడా ఏస్తారు. అలాంటిదేమి అవసరం లేదు ఈ చారులోకి, పప్పుచారులోకి. ఇప్పుడు మూత పెట్టేసుకొని జస్ట్ ఒక పొంగు రానివ్వండి అంతే. ఇలా ఒక పొంగొచ్చిన తరువాత మనము కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరేసుకుంటే సరిపోయిద్ది. నెక్స్ట్ కొత్తిమీరేసిన తర్వాత మూత పెట్టుకొని జస్ట్ ఎంత ఒక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోయిద్ది. ఎక్కువ కూడా అవసరం లేదు. చాలామందేంటంటే పప్పుచారు అనగానే బాగా పొగలొచ్చేటట్టు బాగా మరిగిస్తారు. సో, అలాంటిదేమి అవసరం లేదు. పప్పుచారంటే చాలు 2 పొంగులు సరిపోతాయన్నమాట. ఇలా కుతకుత ఉడుకుతున్నప్పుడు వచ్చిద్ది స్మెల్ కమ్మగా ఉండిద్ది. ఎన్ని సార్లు చెప్పినా తక్కువే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని, మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ప్లేట్‌లోకి వేడి వేడి అన్నం తీసుకొని, అందులో కొంచెం అంటే కొంచెము ఎక్కువ కూడా అవసరం లేదు. ఎందుకంటే ఆల్రెడీ మనం పప్పుచారులో నెయ్యేసాము. సో, ఇప్పుడు కొంచెం నెయ్యేసుకొని దాని అన్నం మీద పప్పుచారు పోసుకొని తింటే ఉంటది. ఈ రెసిపీ నాకు మా అమ్మమ్మ నేర్పించింది. సేమ్ ప్రాసెస్ ఇప్పటికి అలానే చేసిద్ది అమ్మమ్మ. అన్నం కాలుతుంది, పప్పుచారు కాలుతుందని స్పూన్‌తో కలిపాను. కాపోతే అస్సలు ఆ టేస్ట్ అనేది ఏమీ లేదు. ఇలా చేత్తో కలుపుకొని తింటే ఉంటది. ఆ టేస్టే వేరసలు. మళ్ళీ చెప్తున్నాను, ఏమి ఏయకుండా ఇలా చేసేదాన్నే పప్పుచారు అంటారు. అన్నీ ఏసి ఏదేదో ఏసి, ఏవేవో మసాలా ఏసి చేసేదాన్ని సాంబార్ అంటారు. కానీ ఒక్కసారి ఇలా కమ్మగా పప్పుచారు చేసుకొని మనసు, పొట్ట 2 హాయిగా ఉంటాయి. సో, వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి. పప్పుచారు ఎవరికిష్టమో వాళ్ళకి షేర్ చేసేయండి.